హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చి కేక్ వితౌట్ ఓవెన్ వితౌట్ ఎగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పౌడర్ షుగర్ 1 కప్పు, ఆయిల్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, మిల్క్ 1/2 కప్పు, మైదా 1 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, సాల్ట్ కొంచెం, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం పౌడర్ చేసుకున్న షుగర్ని యాడ్ చేసి, నెక్స్ట్ మనం తీసుకున్న ఆయిల్ని కూడా యాడ్ చేసి రెండు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని, మనం తీసుకున్న పెరుగును కూడా యాడ్ చేసి దీన్ని కూడా మిక్స్ చేసి, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ దాన్ని కూడా యాడ్ చేసి, ఒక జల్లెడ తీసుకుని మైదా మనం తీసుకున్నాం కదా 1 కప్పు, ఆ మైదాని కూడా యాడ్ చేసి, బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ దాన్ని కూడా యాడ్ చేసి చల్లించుకోవాలన్నమాట. చల్లించుకొని దీన్ని ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల మన కేక్ ఎంతో స్పాంజీగా పఫీగా వస్తుంది. అయిన తర్వాత సాల్ట్ లిటిల్ బిట్ దాన్ని కూడా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ వరకు దాన్ని అలా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మిల్క్ మనం 1/2 కప్పు తీసుకున్నాం కదా, కొంచెం వేసుకొని యాడ్ చేసి కన్సిస్టెన్సీ, బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. అలా వస్తే ఇంకా రెడీ అయిపోయినట్టు. నెక్స్ట్ ఒక కేక్ బౌల్ తీసుకుని దాంట్లో నెయ్యి యాడ్ చేసి చుట్టూతా అంచుల వరకు యాడ్ చేసుకుని, మైదా వేయడం వల్ల మన కేకు తొందరగా బయటకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న ఆ కేక్ బ్యాటర్ని దాంట్లో వేసి, మనం ఇప్పుడు ఏంటంటే నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాం. అందుకోసం కొంచెం బ్యాటర్ మిగిల్చుకున్న తర్వాత ఆ మిగిల్చుకున్న బ్యాటర్ని ఆరెంజ్ ఫుడ్ కలర్ చిటికెడు వేసి మిక్స్ చేసుకొని, ఇప్పుడు మనం చేసుకున్న ఆ బ్యాటర్లో మిడిల్లో ఈ ఆరెంజ్ కలర్ బ్యాటర్ వేసేసేయాలి. వేసిన తర్వాత ఇలా అనుకోవటం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వమాట. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసి స్టాండ్ పెట్టి మూత పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ హీట్ చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బౌల్లో ఉన్న బ్యాటర్ని దాని మీద పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 30 to 40 మినిట్స్ మధ్యలో అక్కడక్కడ చూసుకుంటూ ఉండాలి. అయిందా లేదని చూడడానికి, చెక్ చేయడానికి ఇలా చూసుకుంటే మనకు అంటుకోకపోతే దానికి రెడీ అయిపోయినట్టు. మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కేక్. మీరు కూడా ఒకసారి చేసి చెప్పండి నాకు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాం అన్నమాట మధ్యలోనే. అందుకని మనం చాక్లెట్ కరిగించడానికి డబుల్ బాయిల్ మెథడ్ యూజ్ చేస్తున్నాము. ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకుని పైన గిన్నెలో చాక్లెట్ వేసుకోవాలి. ఇది కరిగిపోయింది కదా చాక్లెట్, డైరీ మిల్క్ తీసుకున్నాను నేను, మీరు ఏదైనా తీసుకోండి. నెక్స్ట్ దీన్ని ఇంకా చూడండి వచ్చేసింది కేకు, ఎంత బాగా వచ్చిందో, ప్లఫీగా స్పాంజీగా ఉంది. దీన్ని ఇప్పుడు మనం థ్రెడ్ తోటి ఇప్పుడు డబుల్ లేయర్గా మనం చేసుకుంటున్నాం అన్నమాట. 2 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాం. కట్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం షుగర్ సిరప్ యాడ్ చేసుకుంటున్నాం. షుగర్ సిరప్ కోసం జస్ట్ షుగర్లో కొంచెం వాటర్ వేసి కరిగిన తర్వాత ఆ షుగర్ సిరప్ని వాడుకుందాం. అలా షుగర్ సిరప్ యాడ్ చేసి తర్వాత ఈ చాక్లెట్ని కూడా మొత్తం ఆ కేక్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అంచుల వరకు మొత్తం చేసుకుందాం. చేసుకున్న తర్వాత మిగిలిన కేక్ని కూడా ఆ లేయర్ని కూడా పైన పెట్టేసి
ఇప్పుడు ఆ షుగర్ సిరప్ లోపలికి వెళ్ళాలి కాబట్టి మనం ఒక టూత్పిక్ తీసుకొని దాన్ని చిల్లులు పెట్టుకుందాం అన్నమాట. ఆ కేక్ బాగా పీల్చుకుంటుంది, ఇలా చేయటం వల్ల కేక్ బాగా పీల్చుకుంటుంది. ఇలా అయిన తర్వాత మిగిలిన షుగర్ సిరప్ను కూడా యాడ్ చేసేసుకుందాం. ఇంకా మనకి ఎంతో రుచికరమైన కేక్ రెడీ అయిపోయింది. మనకు బయట దొరుకుతాయి కదా బేకరీస్లోని చిప్స్, వాటితోటి మనం డెకరేషన్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కేక్ రెడీ. మీ ఇంట్లో కూడా చేసి ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.